ఐపీఎల్ 18వ సీజన్ క్లైమాక్స్ కు చేరింది. క్వాలిఫైర్ 1 లో గెలిచిన ఆర్సీబీ ఇప్పటికే ఫైనల్ కు చేరుకోగా, క్వాలిఫైర్ 2 లో ముంబైని ఓడించిన పంజాబ్ కింగ్స్ కూడా తుది పోరుకు దూసుకొచ్చింది. మంగళవారం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు టైటిల్ ను గెలవలేదు. దీంతో అభిమానులు ఈసారి కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నారు. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ జరిగే జూన్ 3న వర్షం పడే అవకాశం ఉంది. దాంతో ఫైనల్ సమయంలో వర్షం పడితే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్వాలిఫై 2 మ్యాచ్ కూడా వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో 2 గంటల ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. ఫైనల్ రోజు వర్షం పడే అవకాశం 20% వరకు ఉంది. ఉదయం వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండగా, మ్యాచ్ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కు బీసీసీఐ రిజర్వ్ డేను కేటాయించింది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగకుంటే మరుసటి రోజున నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజు కూడా ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణకు ఇబ్బంది కలిగితే కనీసం 5 ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహిస్తారు. అది కూడా సాధ్యపడకుంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఈ 2 రోజులు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాని పక్షంలో పంజాబ్ జట్టు ఐపీఎల్ విజేతగా అవతరిస్తుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం లీగ్ స్టేజ్ లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారు.